Today will never be, you'll never be the same again. మరొక రోజు మరి ఈ దినమున మీ జీవితం పూర్తిగా మార్చబడుతున్నది. మరి రేపటి దినం నుంచి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి మనుషులుగా ఉండబోతున్నారు. We prayed for you. మేము మీ కొరకు ప్రార్థించాము. We prayed for you. మేము మీ కొరకు ప్రార్థించాము. We wanted only certain people to come here. మేము కేవలం కొంతమంది మాత్రమే ఇక్కడికి రావాలని ఇష్టపడ్డాము. Only those people who have the zeal for God. ఎవరికైతే దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారో వారు మాత్రమే ఇక్కడికి రావాలని మేము ఆశ కలిగి And those who are in the plan of God. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వారు ఇక్కడ ఉండాలనేది మా ఆశ. Hallelujah. Hallelujah. I believe. నేను నమ్ముతున్నాను. I believe నేను నమ్ముతున్నాను that God is bringing His people. ఆ దేవుడు తన యొక్క మనుషులను ఇక్కడికి రప్పించి ఉన్నాడని. Hallelujah. Hallelujah. Today God has put a special word in me. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి మాటను దేవుడు నా హృదయంలో ఉంచున్నాడు. We are going to see the life of Samson. ఈ రోజున మన సంసోను యొక్క జీవితాన్ని మనం చూడబోతున్నాం. There are a lot of important things in Samson. సంసోను జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. How this man was chosen by God. దేవుని చేత ఎలాగ ఈ మనుషుడు ఎన్నుకోబడ్డాడు. Where he failed in life. ఆయన జీవితంలో ఎక్కడ ఆయన ఓడిపోయాడు. And what we should avoid in our lives. మన జీవితాల్లో వేటిని మనం పక్కన పెట్టేయాలా. God put some real stories. దేవుడు కొన్ని నిజమైనటువంటి జీవిత కథలు. The stories which really literally happened in Bible. బైబిల్లో ఇవి నిజంగా వారి జీవితాల్లో జరిగినటువంటివి. For our benefit. మన యొక్క మేలు కొరకే. For our admonition. మన యొక్క మంచి కొరకే. Hallelujah. Hallelujah. They all teach us how to live. అవి మనకన్నీ కూడా మరి ఉపదేశిస్తూ ఉన్నాయి ఏ విధంగా జీవితాన్ని జీవించాలని. God brought Samson into this world for one purpose. దేవుడు సంసోనుని ఈ భూమి మీదకి ఒక ఉద్దేశం కొరకు తీసుకొని వచ్చాడు. Only to deliver Israel from Philistines. ఈ ఫిలిస్తీయుల చేతుల నుంచి ఇశ్రాయేలును విడుదల కలిగించడానికి సంసోను తీసుకొని వచ్చాడు. Philistines were the number one enemy for Israel. ఇశ్రాయేలుకు ఎవరైనా ప్రధాన శత్రువు ఉన్నాడంటే అది ఫిలిస్తీయులు మాత్రమే. Hallelujah. Hallelujah. Who are these Philistines? ఎవరు ఈ ఫిలిస్తీయులు? Philistines are the descendants of Noah. ఈ యొక్క ఫిలిస్తీయులు ఎవరయ్యా అంటే కనుక నోవా యొక్క వంశంలో నుంచి వచ్చినటువంటి. Noah's sons were Shem, Ham and Japheth. మనకందరికీ తెలుసు నోవాకు షేము హాము యాపెతు అనేటువంటి ముగ్గురు కుమారులు ఉన్నారు. And these Philistines, they came from Ham. అయితే ఈ యొక్క ఫిలిస్తీయులు హాము వంశానికి సంబంధించినటువంటి వారు. Whereas Israelites, they came from Shem. అయితే షేము వంశం నుంచి ఈ యొక్క ఇశ్రాయేలు వంశం వస్తున్నది. So we call them Shemites. అందుకనే వాటిని మనం షమీయులు అని పిలుస్తాం. Israelites are Shemites. ఆ ఇశ్రాయేలు షమైట్స్ అని పిలుస్తున్నాం. Also, the Philistines are grandchildren of Egypt. అయితే ఈ యొక్క ఈజిప్ట్ యొక్క ఆ యొక్క సంతానముగా ఈ యొక్క ఫిలిస్తీయులు ఉన్నారనే విషయాన్ని మర్చిపోకూడదు. Hallelujah. హల్లెలూయా. Okay, coming to Samson. అయితే సంసోను జీవితం దగ్గరికి వచ్చేసరికి Samson was born to a man by name of Manoah. మనోహ అనేటువంటి ఒక వ్యక్తికి పుట్టినటువంటి ఈ యొక్క కుమారుడుగా సంసోను. Manoah means rest. మనోహ అనేటువంటి పదములకు అర్థము రెస్ట్ అనేటువంటి పదం. We can call Samson as the son of rest. అయితే ఈ యొక్క సంసోనుని మనము ఆ యొక్క వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క సమాధానానికి కుమారుడు అని పిలవచ్చు మనం. Hallelujah. హల్లెలూయా. Before Samson was born, ఈ యొక్క సంసోను పుట్టక మునుపు his mother was a barren woman. ఆ తన తల్లి మరి గొడ్రాలుగా ఉంటుంది. One day an angel of the Lord came there. ఒక రోజున దేవుని యొక్క దూత అక్కడికి వచ్చింది. But in fact it was Jesus Christ himself. అయితే అది ఆ దూత ఎవరో కాదు మరి యేసుక్రీస్తు తప్ప. Because he tells his name as wonderful. ఎందుకంటే ఆయన పేరు మరి ఆ యొక్క వండర్ఫుల్ ఆశ్చర్యకరుడు అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. He tells his name as wonderful. ఆయన ఆశ్చర్యకరుడు అని తన పేరు చెప్తున్నాడు. Wonderful is the name of Jesus Christ. ఆ యొక్క పేరు మరి కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే ఆయన యేసుక్రీస్తు. Also he tells I am. అయితే అంత మాత్రమే కాదు నేను అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాడు. Hallelujah. The same I am which was used in Exodus in the burning bush. ఇక నిర్గమకాండములో ఆ యొక్క మండుతున్నటువంటి పొద దగ్గర మోషేకు ఎవరు నీవు అనేటప్పుడు నేనే ఉన్నవాడగా అనువాడని సెలవించినటువంటి దేవుని యొక్క పేరుగా ఆ పేరు ఉంటుంది. The same I am which Jesus used in John 8th chapter. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు నేనే అని చెప్పినటువంటి పేరు. Before Abraham was I am. అబ్రహాముకు మునుపే నేను ఉన్నటువంటి వాడను అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. This messenger from God. అయితే ఈ యొక్క దేవుని నుంచి సువార్తికుడుగా ఆయన వస్తున్నాడు. This messenger told her, ఆ సువార్తను తీసుకొని వచ్చి ఆమె చెప్తున్నాడు, you should not drink anything which is a strong drink. ఇదిగో నీవు ఏ మాత్రం కూడా ద్రాక్షరసములకు సంబంధించినది ఏది కూడా తాగకూడదని. You should not take anything which is unclean. నువ్వు ఏ మాత్రం అపరిశుద్ధమైనది తినకూడదని ఆ స్త్రీతో చెప్తున్నాడు. Because the child who is going to be born to you, ఎందుకంటే నీకు పుట్టబోతున్నటువంటి ఆ బిడ్డ, that child
ఆ బిడ్డ that child is a Nazarite. ఆ బిడ్డ దేవుని కొరకు ప్రత్యేకపరచబడినటువంటి Hallelujah. Hallelujah. He is a Nazarite from the birth to this death. ఆయన పుట్టుక దగ్గర నుంచి కూడా జీవితం ముగించేంత వరకు కూడా దేవుని కొరకు ప్రత్యేకపరచబడినటువంటి బిడ్డగా బిడ్డ ఉండబోతున్నాడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆ వర్తమానం తెలియజేయబడుతుంది. Hallelujah. Hallelujah. But the law of Nazareth says, అయితే ఈ యొక్క నజరీయులు చేయబడినటువంటి వారికి ఉన్నటువంటి ఆ యొక్క లా చెప్తున్నది ఏంటంటే this is a period of 3 months only. అయితే కేవలం ఇది 3 నెలలు మాత్రమే అని. During these 3 months, అయితే ఈ 3 నెలల సమయంలో they will not shave their head. అయితే ఆ యొక్క తలల మీద వెంట్రుకలు తీయించుకోకూడదు. They will not drink wine. ఆ యొక్క ద్రాక్షరసం తాగకూడదు. They will not touch dead bodies. చనిపోయిన ఏ శవాన్ని కూడా వాళ్ళు ముట్టుకోకూడదు. They will not live an unclean life. ఆయన ఏ మాత్రం అపరిశుద్ధమైన జీవితాన్ని జీవించకూడదు. After the 3 months of time, అయితే ఆ 3 నెలలు గడిపిన తర్వాత that is called the period of Nazarethship. అది కేవలం నాజీరు చేయబడినటువంటి సమయంగా 3 నెలల సమయం ఎంచబడుతుంది. Hallelujah. Hallelujah. But Samson's life is different. అయితే సంసోను జీవితం ప్రత్యేకంగా ఉందండి. His Nazarethship is from birth to death. అయితే ఈయన నాజీరు చేయబడిన విధానము పుట్టుక నుంచి చావు వరకు ఉంచి ఉన్నది. Because there was a purpose of God in his life. ఎందుకంటే ఆయన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఉంచి ఉన్నది. His mother, after the angel appeared to her, ఆ యొక్క దేవదూత ఆమెకి కనిపించిన తరువాత this mother went to her father ఆ యొక్క మన స్త్రీ ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్తున్నది and said, Manoha, this is what the angel told me. సంసోను యొక్క తండ్రి అయినటువంటి మనోహతో చెప్తూ ఉన్నది. మనోహ మరి నాకు యొక్క దేవదూత కనిపించి ఈ మాటలు చెప్పింది అని చెప్తున్నది. Manoha says, మనోహ అంటున్నాడు, God once again appeared to us. దేవా మరొకసారి మాకు కనపరుచుకోండి. So the second time also Jesus appeared. అయితే రెండోసారి కూడా యేసుక్రీస్తు మరి అక్కడ కనిపిస్తున్నాడు. He does the same thing అయితే అదే మాట చెప్తున్నాడు. and he disappeared. ఆయన మరి చెప్పి ఆయన మరి Manoha said something foolish. అయితే మనోహ ఇక్కడ ఒక మూర్ఖమైన విషయాన్ని మాట్లాడుతున్నాడు. Oh, I am going to die. We are going to die. ఇదిగో దేవుడు మనకు కనిపించాడు కాబట్టి మనం చనిపోబోతున్నాము. Yeah, because we have seen God, we are going to die. ఇదిగో దేవుడిని మనం చూసాం కాబట్టి మనం చనిపోబోతున్నామనే మూర్ఖమైన మాటలు మాట్లాడుతున్నాడు. But this woman was a wise woman. అయితే ఈ స్త్రీని మనం చూసినట్లయితే ఆమె జ్ఞానవంతురాలు. This woman said, అయితే ఈ స్త్రీ అంటున్నది, if God is going to kill us, ఒకవేళ దేవుడు మనల్ని చంపేయాలనే ఉద్దేశం కలిగి why will he give us a child? ఎందుకు మనకు పిల్లల్ని ఇస్తాడు? Hallelujah. Hallelujah. Samson's life was a supernatural life. ఆ సంసార జీవితము మరి ఒక సూపర్ న్యాచురల్ లైఫ్. Many people think that Samson was a very big bodybuilder. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు సంసారం అంటే చాలా బలాఢ్యం కలిగిన శరీరం కలిగిన వ్యక్తి. Even in pictures we see that. అయితే మన బొమ్మల్లో కూడా అలాంటి సంసారాన్ని మనం చూస్తున్నాం. Not for a single moment I believe he was a strong man. అయితే కేవలం ఒక్కసారి కూడా నాకు అనిపించలేదు అతను చాలా బలమైన శరీరం కలిగిన. I believe he is a very lean man. నేను అనుకుంటాను అతను చాలా సన్నటి వ్యక్తి అని. You may say, brother, he killed 1,000 people in one stroke. ఆయన మీరు అనుకుంటా ఉండవచ్చు, అయ్యా సహోదరుడా మరి ఆయన ఒక్క దెబ్బకే 1000 మందిని చంపేశాడు కదా. But the Bible says, అయితే బైబిల్ అంటున్నది, before killing those people, అయితే వారిని చంపక మునుపు the Spirit of the Lord came upon Samson. సంసారం మీదకి వస్తూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Brother, he took the strong bronze gates. అయితే ఆ యొక్క ఇనుప గేట్లను ఆయన మోసుకుపోయాడని. He took to a hill. ఆ ఇనుప గేట్లను ఒక కొండ మీదకి మోసుకుపోయాడు. Of course he did. ఆయన అవునండి నిజంగానే ఆయన మోసుకెళ్ళాడు. He is a very lean man. ఆయన చాలా సన్నటి వ్యక్తి. But people when they saw it, అయితే ఎప్పుడైతే మనుషులు చూశారో they saw that this is the work of God. వారు అన్నారు ఇదిగో ఇది దేవుని పని అని. Because he is not a strong man, అతను బలమైన వ్యక్తి కాదు. still he is taking the gates of that city. అయినప్పటికీ కూడా చాలా బరువు కలిగినటువంటి ఆ గేట్లను ఆయన మోసుకుంటూ కొండ మీదకి వెళ్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. He looked a very ordinary man. ఆయన చాలా సాధారణమైన మనుషుడిగా కనిపిస్తున్నాడు. Hallelujah. Hallelujah. Only when the Holy Spirit came upon him, కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి ఆయన మీద ఉండబట్టి he lived a strong life. ఆయన బలమైనటువంటి జీవితాన్ని జీవించగలిగాడు. Amen. ఆమేన్. He was not always strong. ఆయన అన్ని సమయాల్లోనూ బలంగా లేడు. Only when the Holy Spirit came upon him, కేవలం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చినప్పుడు మాత్రమే he was strong. ఆయన బలం కలిగి ఉన్నాడు. Once he was tied by the Israelites, ఒకసారి ఆయన మరి ఆ యొక్క ఇశ్రాయేలీయుల చేత కట్టివేయబడినప్పుడు and he was handed over to Philistines. ఆ యొక్క ఫిలిష్తీయులకు ఆయన అప్పగించబడినప్పుడు Suddenly అనుకోకుండా the Holy Spirit came upon him. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన He మీదకి broke those threads. ఆయన ఆ యొక్క కట్లన్నీ కూడా తెప్పి వేసుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. And he didn't find any other instrument. ఆయన ఏది కూడా ఆయనకి ఆయుధమేమి దొరకలేదు. Suddenly he found the jawbone of a donkey. అయితే ఆయన ఒక గాడిద యొక్క ఎముక దవడ ఎముక ఆయనకు దొరుకుతున్నది. And he started beating those people. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువుల్ని ఆ దవడ ఎముకతో ఆయన కొట్టడం మొదలుపెట్టాడు. 1,000 people were killed that day. ఆ రోజున 1000 మందిని ఆయన చంపేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. We see something supernatural here. ఇది మనం చూసినట్లయితే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. God uses only those things which are not
very important. దేవుడు ప్రాముఖ్యము కానటువంటి విషయాలను ఆయన కొరకు ఉపయోగించుకునే విషయాలు. Basically, donkey is not an important animal. అయితే ఇక్కడ చూస్తే మరి యొక్క గాడిద అనేది ప్రాధాన్యమైనటువంటి జంతువు కాదు. Still, it had life. అయితే ఇంకా దాంట్లో జీవం వచ్చున్నది. So God couldn't use that donkey. అయితే ఆ యొక్క గాడిదను ఆయన ఉపయోగించుకోవడం లేదు. Something happened to that donkey and that donkey died. ఆ గాడిద నిష్ప్రయోజనమైన జంతువు, అది ప్రాధాన్యమైన జంతువు కాదు, అది చనిపోయింది. Then also God couldn't use it. దేవుడు అప్పుడు కూడా దాన్ని వాడుకోలేదు. Because lot of flesh was there. ఎందుకంటే చాలా మాంసం దాంట్లో ఉన్నది. ఇంకా So the vultures and jackals, they came and ate the flesh. రాబందులు వచ్చి ఆ మాంసం అంతా కూడా తినేసాయి. Still God couldn't use that. అయినప్పటికీ కూడా ఇంకా Because some flesh was still left over. ఇంకా ఎందుకంటే ఇంకా తిన్న తర్వాత కూడా కొంచెం మాంసం అక్కడ. Some ants came and ate that flesh. కొన్ని చీమలు వచ్చేసాయి, ఆ మిగిలిన మాంసాన్ని కూడా. And all the flesh was gone. Now there was a fresh bone. Hallelujah. And God used that bone. What do you mean by this, brother? None of your efforts, none of your strength, only God can do, only when your strength is gone. Hallelujah. God doesn't help those who help themselves. Hallelujah. The reason why God is not helping you is because you are helping you too much. ఎందుకంటే నీ జీవితంలో దేవుడు నీకు సహాయపడకుండా ఉన్నాడంటే నీకు నువ్వు ఎక్కువగా అతిగా సహాయం చేసుకుంటున్నావు కాబట్టి. Hallelujah. Hallelujah. After killing 1,000 people, Samson was very tired. He said, God, you gave me a big victory. You gave me a big victory. But I am dying with thirst. Then from that very job on, God gave him some water and he got refreshed. Hallelujah. Hallelujah. Still today God is using such dry bones. Hallelujah. God uses you only when you leave all your strength and you submit to God. Amen. Amen. Samson, in spite of all these great exploits, he had some problem. A very common problem. It was the lust. He had woman problem. Amen. Lust is the fruit. It's not the root. Root is rejection. If you find a person with lust, ఎప్పుడైతే ఒక మనిషి ఈ యొక్క శరీరాశ కలిగినటువంటి మనిషిని చూస్తారో, the root problem is rejection. ఆ యొక్క నిజంగా సమస్య ఏంటని మనం చూసినట్లయితే కనుక రిజెక్ట్ చేయబడటము లేదా అతన్ని వ్యతిరేకించబడటము అనేటువంటిది సమస్య. It should be either he has no father, అది దానికి కారణం ఒకవేళ అతనికి తండ్రి అయినా లేకపోయినా ఉండవచ్చు, or even if father is there, he is not an encouraging father. ఒకవేళ తండ్రి ఉన్నప్పటికీ కూడా అతను మరి బాగా ప్రోత్సహించే తండ్రి కాకపోయి ఉండవచ్చు. Hallelujah. Hallelujah. Samson had this problem. సంసోన్ జీవితంలో ఈ యొక్క సమస్య ఉంది. In fact, Samson shouldn't feel rejected. అయితే సంసోన్ ఏ మాత్రం కూడా రిజెక్ట్ చేయబడాల్సినటువంటి అవసరం లేదు. He should have felt very special. ఆయన ఇంకా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అని అనుకుని ఉండవచ్చు. Because he was a born Nazarite for God. ఎందుకంటే ఆయన పుట్టుకతోనే మరి దేవుని కొరకు ప్రత్యేకపరచబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. But his father failed in these things. అయితే అతని యొక్క తండ్రి అతని మీద ప్రేమ చూపించడంలో విఫలమయ్యాడు. Every year they had a harvest. ప్రతి సంవత్సరం కూడా వారు ఒక పండుగ చేసుకునేవారు. They had a harvest of grapes. ఆ యొక్క కోతకాల పండుగ చేసుకునేటువంటి వారు. And all the grapes they collect and they put in the grape press. ఆ యొక్క ద్రాక్ష పండ్లన్నిటిని కూడా వారు తీసుకొని వచ్చి తొట్టిలో వేసేవారు. All the children and the women they'll be stepping out those grapes. ఆ యొక్క ద్రాక్ష పండ్లన్నిటిని కూడా ఆ యొక్క తొట్టిలో వేసిన వాటిని పిల్లలందరూ కూడా తొక్కుతూ ఉంటారు. They will be singing and dancing. అందరూ కూడా పాటలు పాడుకుంటూ డాన్స్ చేసేది. The whole community is there. అందరూ కూడా సమాజం అంతా కూడా అక్కడ. All the children are there. అందరూ పిల్లలందరూ కూడా అక్కడ ఉండేది. Except one child. కేవలం ఒక వ్యక్తి మాత్రం ఉండేవాడు కాదు.
Samson. సంసోను Imagine Samson as a small child. ఒకసారి ఆలోచిస్తాం, సంసోను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు He was standing far away. అతను దూరం నుంచి నిలబడినాడు. He was watching all his friends dancing and enjoying. ఈ యొక్క ద్రాక్ష తోట దగ్గర అందరూ కూడా ఆడుకోవడం, డాన్స్ చేయడం అన్ని చూస్తున్నాడు. తన He couldn't participate there అతను ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో because he shouldn't be with the wine. ఎందుకంటే ఆ వైన్ దగ్గరికి ద్రాక్షరసం దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి. Hallelujah. దూరంగా ఉంచుతాడు. Parents were taking care of him because he shouldn't touch all these things. తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడేవారు, ఎందుకంటే అతను ఏమాత్రం ముట్టకూడదు అని. Hallelujah. Hallelujah. He was left alone. ఆయన ప్రత్యేకంగా ఒక ఒంటరిగా ఉంచబడ్డాడు. His father was a very weak man. ఆయన తండ్రి మరి చాలా బలహీనమైనటువంటి వ్యక్తి. How do you know, brother? When he saw God, he said, we are dying. ఎప్పుడైతే ఆయన దేవుడు చూశాడో మేము చచ్చిపోతాము అని అన్నాడు కాబట్టి ఆ మాటను బట్టి మనం తెలుసుకోవచ్చు. But his wife was more spiritual. అయితే ఆయన యొక్క భార్య మాత్రం చాలా ఆత్మీయంగా ఉంది. She was spiritually strong. ఆమె ఆత్మీయంగా చాలా బలమైనటువంటి వ్యక్తి. And as Samson was growing, ఎప్పుడైతే సంసోను ఎదుగుతున్నాడో around 3 to 4 years of age, 3-4 సంవత్సరాల వయసు వచ్చే సమయం his hair was not cut. అయితే అతని జుట్టు ఏమాత్రం His hair was long. అతని జుట్టు బాగా పొడుగ్గా పెరిగింది. Imagine children. ఒకసారి ఆలోచించేద్దాం. Children are very cruel in commenting. అతని చిన్న పిల్లలు చాలా కామెంట్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. They will not have any bounds. They will just comment whatever they get it. వారు ఎలా అంటే వాళ్ళు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదని ఆలోచించారు. ఏది నోటికి వస్తే అది మాట్లాడారు. As Samson was growing, ఆ సంసోను ఎదుగుతున్నప్పుడు he had long hair. అతను చాలా పెద్ద జుట్టు ఉండింది. At the age of 4 to 5, we do not know whether it is a boy or a girl. అంటే 4-5 సంవత్సరాల వయసులో ఆడపిల్ల మగపిల్ల అని తెలియదండి. Because he has long hair. అతనికి బాగా పొడుగు జుట్టు ఉంది కాబట్టి. Amen. The word Samson in Hebrew is Shimshon. సంసోను అనే పదం హీబ్రూలో షిమ్షోన్ గా రాయబడుతున్నది. The female version is Shimshona. అయితే ఆడపిల్ల పేరు చూస్తే షిమ్షోనా అని ఉంటున్నది. People, the children might have said Shimshona, Shimshona. షిమ్షోను అనే పదం బదులు ఈ యొక్క ఆడపిల్లలాగా జుట్టు ఉండేసరికి ఈ పిల్లవాడందరూ ఏడిపిస్తూ షిమ్షోనా షిమ్షోనా అని పిలిచేవారేమో. Do you know what it happens to that guy? అయితే ఆ సంసోనికి, ఆ మగపిల్లడైన సంసోనికి ఆడపిల్ల పేరు పెట్టి పిలిచేసరికి ఎలా ఉంటుందో ఒకసారి. He would have hated it. అయితే అతను దాన్ని బట్టి చాలా బాధపడేవాడు. It was the role of his father to tell him how important he was. అయితే అతని యొక్క తండ్రికి అతను ఎంత ముఖ్యమైనటువంటి వ్యక్తితో చెప్పవలసిన బాధ్యత ఆయన మీద ఉండింది. Hallelujah. Hallelujah. But his father failed. అయితే ఆయన ఆ విషయాన్ని చెప్పడంలో మరి ఫెయిల్ అయిపోయాడు. If his father was a smart fellow, అయితే ఒకవేళ ఆయన తండ్రి కనుక జ్ఞానవంతుడు అయితే every year during the grape harvest, అయితే ఈ యొక్క ద్రాక్ష తోట పండగ జరిగిన ప్రతి సంవత్సరం జరుగుతున్న సమయంలో he would have told Samson, ఆయన ఈ మాట అనవలసింది, సంసోను we are going for hunting. మన ఇద్దరం కలిసి వేటకి వెళ్తాము. All these people, all your friends are stepping on grapes. ఈ వీళ్ళందరూ కూడా ద్రాక్ష పండ్లు తొక్కుకుంటూ ఉన్నారు. We are going on a man's business. మనము మగవాళ్ళలాగా వెళ్ళి వేటాడతాం. There are children. వాళ్ళంతా పిల్లలు. You are a special person. ప్రత్యేకమైన మనిషివి. God sent his angel for you. ఇదిగో దేవుడు అతనికి దేవదూతను నీకు పంపించాడు. No angel came for those people. వాళ్ళ కోసం ఏ దేవదూత రాలేదు. You are a special person, Samson. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి సంసోను. And I am proud to be your father. నీ తండ్రి అయినందుకు గర్విస్తున్నాను సంసోను. He could have made that. ఆ మాటలు ఆయనతో చెప్పుకుంటే బాగుండేది. But never his father did all those things. అయితే ఆయన తండ్రి ఎప్పుడు కూడా ఆ మాటలు ఆయనతో చెప్పలేదు. Some people say కొంతమంది అంటారు Samson didn't have any temptations during those days. అయితే సంసోనుకి ఎటువంటి ఆ టెంప్టేషన్స్ లేకుండా. Today we have TV, we have internet. ఈ రోజున మనకైతే టీవీ ఉంటా ఉన్నది. Modern day temptations. ఈ రోజున మనకు చాలా టెంప్టేషన్స్, చాలా శోధనలు వస్తున్నాయి. But Samson doesn't have any such things. అయితే ఆ సంసోనుకి అటువంటి శోధనలు ఏమీ లేవు. Remember, let me tell you one thing. అయితే ఒక విషయం మీతో చెప్పనివ్వండి. Samson was living in a place called Zorah. జోలాహు అనేటువంటి ప్రదేశంలో ఆయన నివసిస్తున్నాడు. Zorah was an elevated place, a mountain place. ఆ ప్రదేశము కొండ మీద ఉండేటువంటి ప్రదేశం అన్నది. Just below that there was a valley called Sorek. సొరేకు అనేటువంటి ఆ కింద ఒక లోయ ఉన్నది. Sorek means choice wine. అయితే ఆ సొరేక్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే good wine. మంచి ద్రాక్షరసము అని. Hallelujah. Hallelujah. Delilah comes from that place. అయితే Delilah comes from that place. మనం చూస్తున్నటువంటి వేశ్య డెలీలా ఆ ప్రదేశం నుంచి వస్తున్నది. Hallelujah. Hallelujah. All the Philistines were living in Sorek. ఆ సొరేక్ అనే ప్రదేశంలోనే ఫిలిష్తీయులందరూ కూడా Every day Samson used to watch those people. ఆ సంసోను ఆ కొండ మీద ఉన్న ఆ ప్రదేశం నుంచి ఆ లోయలో ఉన్నటువంటి ఆ ప్రదేశం. Those Philistines, they didn't have the fear of God. అయితే వారికి ఏ మాత్రం కూడా దేవుని భయం లేనటువంటి. They were living in partying. వారు ఎప్పుడు కూడా పార్టీలు చేస్తూ. They had their own music. వారి మ్యూజిక్ ఎప్పుడు కూడా ఉండేది. They had perverted lives. వారి జీవితాలన్నీ కూడా చెల్లిపోయి
కలిగినటువంటి జీవితాలు. And Samson was always looking at those people. సామ్సోను కొండ మీద ప్రదేశం నుంచి ఆ లోయలోకి ఆ ప్రదేశంలోకి ఎప్పుడు కూడా చూస్తూ ఉండేవాడు. That was his TV and internet. మరి అతనికి నిజంగా శోధనలోకి నడిపించబడుతున్న టీవీ ఇంటర్నెట్ లాగా ఆ ప్రదేశం ఉంది. Temptations are the same. అయితే శోధన ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుందండి. Devil is the same. సాతాను ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. But the best of all is అయితే మనకు నిజమైనది ఏంటంటే Jesus Christ is the same yesterday, today and forever. అయితే యేసు నిన్ననేడు ఈ రోజు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడుగా. Hallelujah. Hallelujah. God's grace is greater than all your temptations. మనకు ఉన్నటువంటి శోధనలన్నిటికంటే కూడా దేవుని యొక్క కృప గొప్పదై ఉంటుంది. God's grace is the greatest thing in this world. దేవుని యొక్క కృప ఈ లోకంలో అన్నిటికంటే గొప్పదై ఉంటుంది. Hallelujah. Hallelujah. In spite of his weaknesses, ఆయన సంసారికి ఉన్నటువంటి బలహీనతలన్నిటిని, in spite of his lust, ఆయనకు ఉన్నటువంటి ఆ శోధనలన్నిటిని, ఆ శరీరాశలన్నిటిని, Samson's life had glimpses of Jesus Christ. అయితే ఈ యొక్క సంసార జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే కనుక యేసుక్రీస్తు యొక్క జీవిత ఛాయలు కొనలో కనిపిస్తుంది. All the heroes of Bible, in their lives we can find the life of Jesus at one stage or the బైబిల్లో other. ఉన్నటువంటి ఆ యొక్క హీరోగా ఉన్నటువంటి మనుషులందరి జీవితాలు మనం చూసినట్లయితే కనుక వారి జీవితాల్లో యేసు యొక్క ఛాయలు కొంచెం కనిపిస్తూ ఉంటాయండి. Judges 16:3. ఆ యొక్క న్యాయాధిపతులు 16వ అధ్యాయం 3rd verse. 3వ వచనం చదవండి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డుకర్ర తోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండలకు వాటిని తీసుకొని పోయాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. What are we seeing here? ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి? Samson is carrying something. సంసోను ఏదో మోసుకొని వెళ్తున్నాడు. Hebron means fellowship. హెబ్రోను అనేటువంటి పదముకు అర్థము ఫెలోషిప్. Hallelujah. Samson is carrying the gates of the city. ఆయన సంసోను పట్టణపు ద్వారములను మోసుకొని వెళ్తున్నాడు. Gates of the city is the strength of that city. అయితే ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ద్వారములు ఆ యొక్క పట్టణం యొక్క బలమును సూచిస్తాయి. Hallelujah. Hallelujah. If you have conquered the gates of the city, you have conquered the whole city. ఒకవేళ పట్టణపు ద్వారములను పగలగొట్టగలిగితే ఆ యొక్క పట్టణాన్ని మొత్తాన్ని నువ్వు చెరపట్టిన వాడవుతావు. Amen. Amen. Jesus said, యేసుక్రీస్తు అంటున్నాడు, the gates of hell shall not prevail against the church. ఇదిగో సంఘం ఎదుట ఆ యొక్క నరకపు ద్వారములు ఏమాత్రం నిలవలేరు అని. Jesus carried యేసుక్రీస్తు the gates of hell. ఆ యొక్క నరకపు ద్వారములను యేసుక్రీస్తు మోసుకొని వెళ్ళిపోయాడు. Jesus carried the gates of hell. నరకపు ద్వారములను యేసుక్రీస్తు మోసుకొని వెళ్ళిపోయాడు. Jesus carried our sin, యేసుక్రీస్తు మన పాపం మోసు, our punishment, మన మీద ఉన్నటువంటి ఆ యొక్క పనిష్మెంట్ మోసు, our shame, మనకు ఉన్నటువంటి సిగ్గును మోసు ఉంటున్నాడు. our poverty. మనకు ఉన్నటువంటి పేదరికాన్ని మోసు. He carried on his back ఆయన అన్ని కూడా ఆయన వీపు మీద వేసుకొని and he took it to the hill of Calvary. ఆయన కలవరి కొండ మీదకి వాటన్నిటిని తీసుకొని And he gave us Hebron with the Father. ఆయన మనకు ఆ హెబ్రోను లేదా తండ్రితో సహవాసాన్ని మనకు He gave us fellowship with the Father. ఆయన తండ్రితో సహవాసాన్ని మనకు ఇస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Many people came against Samson. చాలా మంది సంసారికి వ్యతిరేకంగా వస్తున్నారు. He started defeating everybody. అందరిని కూడా ఆయన ఓడిస్తూ ఉన్నాడు. Then devil thought of another plan. అయితే అప్పుడు సాతాను ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఆయన కోసం రచించింది. Devil tries in 2 ways. సాతాను ఎప్పుడు కూడా 2 రకాలుగా ప్రయత్నం చేస్తాడు. One is as a roaring lion. ఒకటి ఏంటంటే ఆ గర్జించే సింహం వలె. The other one is hissing serpent. ఇంకొకటి ఏంటంటే కనుక కాటు వేసేటువంటి ఆ పాము వలె. Hallelujah. హల్లెలూయా. Many people fell not by the lion but by the serpent. అయితే చాలా మంది యొక్క గర్జిస్తున్నటువంటి సింహము దానికి పడిపోరు, కానీ ఆ యొక్క కాటు వేస్తున్నటువంటి ఆ పాము కాటుకు పడిపోతుంటారు. Because lion is loud and it is audible. ఎందుకంటే ఈ యొక్క సింహము గట్టిగా అరుస్తూ ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది సింహము అని చెప్పి. Hallelujah. Hallelujah. And Christians get alert. ఎందుకంటే మనం క్రైస్తవులుగా మనం వెంటనే అలర్ట్ అయిపోతాము. But కానీ the hiss of a serpent. అయితే ఈ యొక్క పామును మనం గమనించినట్లయితే, The hiss of a serpent. ఆ పాము కాటు మనం It గమనించినట్లయితే is very deceptive. అది చాలా మోసకరంగా ఉంటుంది. It is really very అది deceptive. చాలా మోసకరంగా ఉంటుంది. It puts some thoughts. అది మనల్ని ఏమాత్రం శబ్దం చేయకుండా ఆలోచనలో పెట్టేస్తుంది. It puts some thoughts. ఆ యొక్క సాతాను ఆ యొక్క ఆలోచనలు తీసుకొని వస్తాడు. కొన్ని The husband is tired and he is sleeping. ఆ యొక్క భర్త మరి అలసిపోయి నిద్రపోతున్నాడు. He comes and tells to the wife, ఆయన భార్య దగ్గరికి వస్తున్నాడు. your husband doesn't care for you. నీ యొక్క భర్త ఏమాత్రం నిన్ను గురించి See, పట్టించుకోవట్లేదు. he is not at all caring for you. అతను ఏమాత్రం నిన్ను గురించి పట్టించుకోవట్లేదు. చూడు ఒకసారి, Look at him. ఇదిగో చూడు, అతను ఒకసారి చూడు, నువ్వు గమనించు. He is acting as if he is tired. ఇదిగో అతను కేవలము అలసిపోయి పడుకున్న వాళ్ళ నటిస్తున్నాడు. Look at the other person in your office. ఇదిగో నీ యొక్క ఆఫీస్ లో వేరే వ్యక్తిని చూడు. He is always looking at you. అతను ఎప్పుడు కూడా నిన్ను చూస్తున్నాడు. He is caring for you. అతను నిన్ను చాలా ఇష్టపడుతూ ఉన్నాడు. Morning husband wakes up. పొద్దునే ఆ యొక్క భర్త లేస్తాడు.
honey, I want some coffee. అని నాకు కొంచెం కాఫీ తెచ్చి పెడతావా అని అడుగుతాడు భార్య. Then the wife remembers night. ఆ రాత్రి జరిగిన దాన్ని భార్య గుర్తు చేసుకుంటుంది. He remembers that. She remembers that. ఆమె అన్ని విషయాలన్నీ రాత్రి జరిగిన విషయాలన్నీ He doesn't answer. ఆమె ఆ సమాధానం చెప్పదు. There is a delay of 5 minutes in getting coffee. ఆ కాఫీ తీసుకురావడంలో 5 నిమిషాలు లేట్ అవుతుందండి. By that time, ఆ సమయంలో the serpent came. ఆ సర్పం వస్తుంది. You know, తెలుసా, your wife is not at all loving you now. నీ భార్య అస్సలు నేను పట్టించుకోవట్లేదు, అస్సలు నేను ప్రేమించట్లేదు. Your secretary is there, no? నువ్వు అసలు చాలా తక్కువ. Even if you don't ask for anything, she comes and gives everything to you. ఇదిగో మరి నువ్వు అడగకపోతే కూడా అన్ని తీసుకొని వచ్చి ఇచ్చేది. Even though you ask for coffee, your wife is not giving. ఇప్పుడు చూడు, మరి నువ్వు అడిగితే కూడా తీసుకొచ్చి ఇవ్వట్లేదు. Your secretary is loving you more. మీ సెక్రటరీ మరి మీ భార్య కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తుంది. Hallelujah. 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 This is how devil puts thoughts. ఇది సాతాను ఈ విధంగా మనలో ఆలోచన. Devil thought I should get some weapon for attacking this Samson. ఈ యొక్క డెవిల్ సాతాను అనుకుంటూ ఏదో ఒక రకంగా ఒక ఆయుధాన్ని కల్పించి I should use the weapon which God uses. దేవుడు ఉపయోగిస్తున్నటువంటి వెపన్ ని నేను ఉపయోగించాలి. What is the weapon which God used? దేవుడు ఉపయోగించినటువంటి వెపన్, the weakest things in this world. ఆ యొక్క బలహీనమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి వాటిని. This Samson was like a woman with all long hair and a lean personality. ఈ సామ్సన్ మనం చూసినట్లయితే కనుక సన్నగా ఉండి పెద్ద జుట్టు కలిగినటువంటి బలహీనమైనటువంటి వ్యక్తి. Amen. ఆమేన్. God used a donkey's jawbone. దేవుడు మరి యొక్క గాడిద యొక్క దవడ ఎముకను వాడుకున్నాడు. Hallelujah. Hallelujah. Success is based on the principles of God. దేవుని సక్సెస్ అనేటువంటిది, విజయం అనేటువంటిది దేవుని యొక్క ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి. Even for Satan to be successful, he has to come into the principles of God. సాతాను కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే, విజయవంతం అవ్వాలంటే దేవుని యొక్క మార్గంలో నడిస్తేనే అది విజయవంతం. So he is looking for a weak person now. ఇప్పుడు ఆ సాతాను ఏం చేస్తా ఉందంటే ఒక బలహీనమైన వ్యక్తి కోసం. And he found one weak person. అయితే ఆ సాతాను ఒక బలహీనమైనటువంటి వ్యక్తిని, a woman. ఒక స్త్రీని. Hallelujah. Hallelujah. Bible says consider women as weak vessels. గ్రంథం అంటున్నది స్త్రీలు మరి బలహీనమైనటువంటి ఘటమని ఎంచండి అని. You must consider. అవి దాన్ని ఆలోచించాలి. You know, the truth is many kingdoms have fallen because of a woman. సత్యం ఏంటంటే చాలా రాజ్యములు స్త్రీని బట్టి పడిపోయి ఉన్నాయి. Hallelujah. Hallelujah. Man can kill another man for the sake of a woman. ఒక స్త్రీ కోసము మనుషుడు ఇంకొక మనుషుని చంపి, Man can leave all the morals for a woman. ఆ యొక్క మనుషుడు అన్నిటిని కూడా ఒక స్త్రీ కొరకు విడిచిపెడతాడు. There is something in a woman which can influence a man so powerfully. ఒక స్త్రీలో ఏదో ఒక విషయం ఉంటున్నదండి, అది మనుషుని ప్రేరేపిస్తున్నది. And he got Delilah. అయితే ఇక్కడ మనం చూస్తే దలైలా. Samson had friendship with Delilah now. దలైలాతో సంసోనుకి సంబంధం కుదురుతుంది. So all the elders of Philistines, they came to Delilah. అయితే ఈ యొక్క ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దలీలా దగ్గరికి వస్తున్నారు. Delilah, each one of us we are going to give 1100 silver coins for you. మేమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా 1100 వెండి నాణాలు మీకు ఇవ్వబోతున్నాం. Know the secret of his strength. అతనిలో ఉన్నటువంటి ఆ బలం యొక్క సీక్రెట్ ని కనుక్కో నువ్వు. Most ladies don't know their power. అయితే చాలా మంది స్త్రీలకి వారి బలం ఏంటో తెలియదు. If a woman can understand, realize the power in her, ఒకవేళ ఒక స్త్రీ తనలో ఉన్నటువంటి బలమును నిజంగా గుర్తెరిగినట్లయితే and use it for the good of her marriage, ఆమె యొక్క వివాహం కొరకు దాన్ని ఉపయోగించినట్లయితే most families will be very successful. అన్ని కుటుంబాలు కూడా చాలా చక్కగా ఉంటాయండి. But most of the women, అయితే చాలా మంది స్త్రీలు ఏం చేస్తారు, they use their tongue to crush their husbands. అయితే వారి యొక్క భర్తలను ఆ యొక్క శపించడానికి వారి నోట్లు వాడుతూ ఉంటారు. It doesn't take much to impress husbands. అయితే ఈ విషయాన్ని బట్టి భర్తలు ఏమాత్రం సంతోషపడరు. When husband is tired, ఎప్పుడైతే ఆ యొక్క భర్త అలసిపోయి ఉంటాడో, better give him a massage. అతనికి ఒక మసాజ్ చేయడం మంచిది. Hallelujah. 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 When he is tired, ఎప్పుడైతే అతను అలసిపోయి ఉంటాడో, don't tell the cat came and the boy hit the cat and all the complaints in this world, don't put at the time. ఎప్పుడు అలసిపోయి వచ్చినప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నీ తీసుకెళ్లి అతని దగ్గర ఉంచొద్దు. Hallelujah. Hallelujah. There is a time to minister to your spouse. అయితే ఇక భర్తతో మాట్లాడవలసినటువంటి సమయం ఉంచి ఉన్నది. Samson, Delilah asked Samson. ఇక దలైలా సంసోన్ అడుగుతున్నది. For the first time she asked, మొదటిసారి ఆమె అడుగుతా ఉన్నది, honey, where is your strength? నీ బలం ఏంటో చెప్పవా నాకు? Tell the secret of your strength. నీ యొక్క బలానికి రహస్యం ఏంటో చెప్పవా నాకు? And he said, అతను అంటున్నాడు, tie me with green wine.
ఇదిగో ఆ యొక్క పచ్చని తాడుతో నన్ను కట్టివేసాయి, green vine. ఆ యొక్క తీగలతో కట్టేసాయి, And I'll be like an ordinary man. నేను సాధారణమైన మనిషిలాగా ఉండి So she made him sleep, ఏం చేసిందంటే అతను పడుకోబెట్టింది, and she tied him with all that green vine. ఆ యొక్క పచ్చని తీగలను తీసుకొని చేతులు కట్టేసి She started shouting, Samson, Samson, the Philistines are here. సంసోనా సంసోనా, ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చేసారు గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. He opened up. వెంటనే అతను ఇలా లెగుస్తున్నాడు. Who is the first one? ఎవరున్నాడు ఫిలిస్తీన్లు ఎదుగుతున్నాడు. And all people, they ran away. వాళ్ళందరూ ఫిలిస్తీన్లు అందరూ కూడా పారిపోయారు. She said, you have mocked me. ఏదో చూడన్నారు, You told lies. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, You are not a good boy. నువ్వు మంచివాడి కాదు, You are secret. You are keeping all things in secret. నువ్వు అన్ని రహస్యంగా నీ దగ్గర పెట్టుకుంటున్నావు. Next day again, మళ్ళా రెండో రోజు, honey, అని what is the secret? No, నాకు చెప్పవా రహస్యం ఏంటో, I love you so much. నేను చాలా There should ప్రేమిస్తున్నాను, not be secrets between us. మన మధ్యలో ఆ రహస్యాలు We ఉండకూడదు, both are one, no? మన ఇద్దరు ఒకటే కదా. Come now. ఇప్పుడు చెప్పు, Please tell. ఇప్పుడు చెప్పవా Then ప్లీజ్. Samson told, సంసోన్ అంటున్నాడు, tie me with new cards. కొత్త దారం తీసుకొని వచ్చి, కొత్త తాడు తీసుకొని వచ్చి నన్ను I కట్టేసి will be a very normal నేను person. మామూలు మనిషిని అయిపోతాను. Come now, sleep. ఇప్పుడు సరే 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 చెప్పావు, పడుకో. And after he slept, అతను పడుకున్న తర్వాత she tied him with new cards. ఆ కొత్త తాళ్ళు తీసుకొని వచ్చి కట్టేస్తాం. Samson, Samson! మళ్ళీ అరుస్తాం, సంసోనా సంసోనా, Philistines are come! ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చేసారు. Attack! He broke open. వెంటనే లేచాడు అతను, ఆ తాళ్ళని తెగిపోయింది. You again cheated me. మళ్ళా నువ్వు నన్ను మోసం You చేస్తున్నావు. cheated me. నువ్వు నన్ను మోసం You are a liar. నువ్వు అబద్ధికుడివి. He said, okay. ఆ సంసోన్, సరే సరే. Again night came. రాత్రి అయింది. Honey, అని what is this? చెప్పవా, Please, you are very strong. చాలా బలమైన వ్యక్తి. You are very, very strong. చాలా బలమైన Please వ్యక్తి. tell me the strength, secret of your strength. నీ బలానికి ఉండే రహస్యం ఏంటో చెప్పవా నాకు. Okay. ఓకే. If you tie all the cards of my hair, నాకు ఉన్నటువంటి ఆ జుట్టుకున్న జడలన్నీ కనుక and if you can pin it up, ఒక అన్నిటిని కనుక మేకుతో కొట్టేస్తే it's all lost. అయిపోయింది, ఇంకా నా బలవంతా పోతుంది. She did what all he told. సంసోన్ చెప్పినట్టు ఆమె చేసింది. Again she shouted, మళ్ళా తిరిగి Samson, Samson, సంసోన్ సంసోన్, Philistines have come. ఫిలిస్తీన్లు వచ్చేసారు. The man was again ready, మళ్ళా లెగిసిపోయాడు సంసోన్. ready for a fight. ఆ యుద్ధాని కోసం లెగిసిపోయాడు. He thought of, what is this fellow is not at all listening to me. అయితే సార్ ఇది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అసలు నా మాటలు పట్టించుకోవట్లేదు ఇతను. A new plan now, ఇప్పుడు కొత్త ప్రణాళిక ఒకటి. H2O plan. ఇది H2O ప్లాన్ అండి. Weeping. ఏంటంటే You are not loving me. You are not trusting me. You are not trusting me. You don't love me at all. ఏం ప్రేమించట్లేదు నువ్వు. She always wept. ఏడుస్తా She was weeping and weeping. ఏడుస్తూ ఉంది అతని ముందు. Every night she was weeping. ప్రతి రాత్రి ఏడుస్తున్నది. Read 16th verse. Judges 16th verse. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16వ వచనము. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతని ప్రాణము విసికి సావగోరెను. She urged him. ఆమె విసిగిస్తూ ఉన్నది. His soul was vexed. అతని ప్రాణము విసిగిపోయింది. His heart was moved. అతని హృదయము మరి కదిలింది. He decided, అతను అనుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, it's okay, I will tell her the secret. సరేలే ఇంతగా ఏడుస్తుంది, ఇంతగా అడుగుతుంది నన్ను, చెప్పేద్దాం. She is telling that we both are one person now. ఇప్పుడు ఆమె అంటుంది మన ఇద్దరం ఒక వ్యక్తిమే అని. She is telling that we both should trust each other. ఆమె అంటున్నది మన ఇద్దరం ఒకరినొకరు నమ్మాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. Hallelujah. Hallelujah. Delilah means exhausting one. ఈ యొక్క దెలీలా మరి అతన్ని Delilah, the word means exhausting one. The one who exhausts you. ఇక దలాలా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే నిన్ను ప్రేరేపించేటువంటి, ఆవిరైపోయేటువంటి, నిన్ను ఆవిరి చేసేటువంటి వ్యక్తి. Hallelujah. Hallelujah. Finally he said, ఆఖరిగా సంసోన్ అంటున్నాడు, Delilah, I love you so much. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. Today I am going to tell you a secret of my life. నా జీవితానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి That I never told anybody in this world. ఎవరికి ఇంతవరకు ఈ ప్రపంచంలో చెప్పలేదు అది. I have been a Nazarite from my life. నా జీవితంలో పుట్టుక దగ్గర నుంచి నేను నాజీరు చేయబడ్డ వ్యక్తిని. I never cut my hair. నా యొక్క జుట్టు ఎప్పుడు కూడా You కత్తిరించబడలేదు. see this hair? నువ్వు చూస్తున్నావు కదా ఈ జుట్టుని. I am separated unto God. నేను దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాను. This is my life. ఇదే నా జీవితము. Poor Samson, he told it.
అయితే సంసోను అని చెప్పేశాడు. That night she made Samson అయితే ఆ రోజు రాత్రి సంసోన్ని to sleep again. మళ్ళా తిరిగి పడుకోబెట్టింది. She brought the barber. ఆ యొక్క జుట్టు కత్తిరించే వ్యక్తిని They పిలిపించింది. cut everything. They shaved all his hair. ఆ మంగళవాడు ఆ జుట్టు అంతా కూడా తీసివేశాడు. It was a gundu now. ఇప్పుడు అతను గుండె అయిపోయిందండి. Poor Samson. సంసోను పోగొట్టుకున్నాడు. She said, Samson, Samson, ఇప్పుడు అరుస్తుంది, సంసోనా, Philistines are come. ఫిలిస్తీన్లు వచ్చేసారు అని. He got ready for a fight. మళ్ళీ లేచిపోయాడు అతను. Who is the first person coming? చూద్దాం, యుద్ధానికి లేచిపోయాడు. One fellow came and hit him. ఒక ఫిలిస్తీన్ వచ్చి గట్టిగా కొట్టాడు అతన్ని. The second fellow also hit him. రెండోవాడు వచ్చి కొడుతున్నాడు. Samson realized he was powerless now. సంసోనుకి అర్థమైపోయింది. All the Philistines came and hit him like black and blue. అయితే ఆ ఫిలిస్తీన్లు అందరూ కూడా వచ్చి సంసోను కొడుతున్నారు. He realized that his strength was gone. అతనికి అర్థమైపోయింది అతని బలం పోయిందని. He realized that he didn't have any more strength. అతనికి ఏమాత్రం కూడా బలం లేదని అతనికి అర్థమైపోయింది. Many people think Samson's strength was in his hair. అతను చాలా మంది అనుకుంటుంటారు సంసోను యొక్క బలం అతని జుట్టులో ఉన్నదని. No, brother. అది అబద్ధం అండి. He was a Nazarite. అతను దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తి. But this man, అయితే ఈ మనుషుడు, he drank wine. ఇతను ద్రాక్షరసం తాగాడు. He touched carcasses. అతను చనిపోయిన వాటిని ముట్టుకున్నాడు. He even took honey from the carcass and ate. కళేబరంలో ఉన్నటువంటి ఆ తేనెను కూడా తీసుకున్నాడు. He committed adultery. అతను వ్యభిచారం చేస్తున్నాడు. Yet the Holy Spirit was still moving in him. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ Just for one reason. కేవలం ఒకే ఒక కారణం. One thing was left over. ఆ ఒకే ఒక విషయం ఉండింది. He didn't shave his head. అతను జుట్టు మాత్రం తొలగించుకోలేదు కాబట్టి. That one thing was still there, a connection between God and him. కేవలం ఆ ఒక్క విషయాన్ని బట్టి దేవునికి అతనికి కనెక్షన్ ఉంది. The last connection also gone. అయితే ఆ లాస్ట్ కనెక్షన్ కూడా ఇప్పుడు పోయింది. Now the Holy Spirit left him. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన విడిచిపెట్టాడు. And this man was very much ordinary now. అయితే ఇప్పుడు సాధారణమైన మనుషుడు. The enemies, they caught him. అయితే ఆ ఫిలిస్తీన్లు అతను పట్టుకున్నారు. They removed his eyes. అతని కళ్ళు ఊడబెట్టేశారు. You know, when you lose your connection with God, ఎప్పుడైతే నీ యొక్క దేవునితో నీ యొక్క సహవాసాన్ని పోగొట్టుకుంటావో, when you lose your connection with God, దేవునితో కనెక్షన్ పోగొట్టుకుంటావు, you will lose your vision. నువ్వు మొట్టమొదటిగా నీ యొక్క చూపును పోగొట్టుకుంటావు. You will lose your perception of God. నువ్వు దేవుని యొక్క కదలికలను చూసేటువంటి ఆ యొక్క చూపును పోగొట్టుకుంటావు. Samson lost everything. అతను సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. Samson lost his vision. ఆయన దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. Samson lost his freedom. ఆయన యొక్క స్వతంత్రాన్ని He పోగొట్టుకున్నాడు. didn't know whether it was day or night. అతనికి తెలియదు అది పగలో రాత్రి కూడా. He was a blind man. ఇప్పుడు అతను గుడ్డివాడు. He was just rolling the grinding mill. అతను కేవలం తిరుగుతున్న వ్యక్తిలాగా ఉన్నాడు. He was just working on that grinding mill, grinding stone. ఇప్పుడు ఆ యొక్క గ్రైండింగ్ స్టోన్ దగ్గర పని చేస్తున్నాడు అతను. When a person is in a bad relationship, అయితే ఎప్పుడైతే ఒక మనుషుడు ఒక చెడ్డ స్నేహంలో ఉంటాడో, చెడ్డ సాంగత్యంలో ఉంటాడో, evil relationship, ఆ యొక్క చెడు దుష్ట సహవాసం, illegal relationship, లేదా ఒక ఇల్లీగల్ అక్రమ సంబంధంలో ఉంటాడో, he will never know that God loves him more than he loves himself. అది అతనికి ఎప్పటికీ కూడా తెలియదు దేవుడు తనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. God wants us to live a very free life. దేవుడు మనందరినీ కూడా చాలా స్వాతంత్రం కలిగిన జీవితం. The moment you leave such relationships, ఎప్పుడైతే నీవు అటువంటి ఆ యొక్క సంబంధాలకు వెళ్తావో, you leave this relationship, ఎప్పుడైతే నువ్వు ఆ సంబంధాలను విడిచిపెడతావు, చెడు సంబంధాలు, you will live a very free life. నువ్వు ఒక స్వతంత్రంతో కూడిన జీవితాన్ని జీవిస్తావు. You will live a very peaceful life. నువ్వు ఒక సమాధానంతో కూడిన జీవితాన్ని జీవిస్తావు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. He wants to leave such relationships in your lives. దేవుడు అటువంటి సంబంధాలను జీవితంలో నువ్వు విడిచిపెట్టాలని కోరుకుంటున్నాడు. Now Samson was realizing ఇప్పుడు సంసోనుకు అర్థమవుతుంది all that he did, అతను చేసిన all that he had, అతని జీవితంలో ఉన్నదంతా కూడా it was the gift of God. ఇది కేవలం దేవుని యొక్క కృప అనేది అర్థమవుతుంది. It was the gift of God. దేవుని యొక్క బహుమానం అనేది He అర్థమవుతుంది. thought nothing will happen even if I go and sin. ఇదిగో నేను వెళ్ళి పాపం చేసినప్పటికీ కూడా Nothing will happen. ఏది కూడా జరగదు. He thought nothing is going to happen. ఏది కూడా ఇప్పుడు జరగదు. Even whatever I do, nothing will happen. నేను ఏం చేసినా కూడా ఏం జరగదు. He played too much. అతను ఎక్కువగా చేశాడు. అతను he played for too long. అతను చాలా కాలం చేశాడు. Hallelujah. హల్లెలూయా. Sin will make you to live longer. ఇదిగో పాపము మరి నేను ఎక్కువ కాలం పాపం చేయటన్నట్లుగా ప్రోత్సహిస్తుంది. Sin will make you to live longer than you want to stay in sin. ఇదిగో నీవు పాపముతో నేను ఇంతకాలం ఉండాలి అన్న దానికంటే కూడా ఎక్కువగా దానితో పాటుగా ఉండేటట్టుగా పాపము చేసేటట్టుగా sin will take you longer than you want to go in sin. ఇదిగో కేవలం ఇదొక్కటే చేసి వదిలేస్తాను అని అనుకుంటే అక్కడితో వదిలిపెట్టి కూడా నువ్వు చాలా కాలం పాటు ఆ పాపం చేసేటట్టుగా పాపం నిన్ను sin will make you pay more than you want to pay. దీనివల్ల ఈ కొంచెమే కదా నాకు జరిగేది అని అనుకుంటావు నువ్వు, కానీ నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా నష్టపోయేటట్టుగా పాపం నిన్ను నడిపిస్తుంది. Hallelujah. This man was in darkness now. అయితే ఈ మనుషుడు ఇప్పుడు గుడ్డితనం. He was realizing
that his God was merciful God. అయితే అతనికి అర్థమవుతున్నది నా దేవుడు కృపగల దేవుడని. Hallelujah. హల్లెలూయా. And one day Philistines had a big function. అయితే ఈ ఫిలిష్తీయులు ఒక రోజు పెద్ద పండుగ చేసుకుంటున్నారు. And the guest of honor was Delilah. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎవరయ్యా అంటే దెలైలా. Because she is the one who gave those people this Samson. ఎందుకంటే ఆమె మరి సంసోను వారికి పట్టించిన వ్యక్తి. Hallelujah. Hallelujah. They wanted to make fun of Samson. ఆ వారందరూ కూడా సంసోను బట్టి నవ్వుకోవాలని ఆట పట్టించాలని ఉన్నారు ఇప్పుడు. But you know what happened? అయితే ఏం జరిగిందో తెలుసా? Read 26th verse. Judges 16:26. 16వ న్యాయాధిపతులు 16వ అధ్యాయము 26వ వచనం అండి. సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఇతడు. No, it's not Bantu. It should be lad, small boy. ఇది ఆధారంగా ఉన్న స్తంభములను నన్ను నడవనిచ్చి నేను వాటి మీద ఆనుకోను. Hallelujah. హల్లెలూయా. Lad means a small guy. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే చిన్న పిల్లవాడు అని అర్థం. Hallelujah. హల్లెలూయా. The small guy led Samson to his place of victory. అయితే ఈ చిన్న పిల్లవాడు సంసోనుని తనకు విజయం చేకూర్చేటువంటి ఆ ప్రదేశానికి నడిపిస్తున్నాడు. When the church loses its vision, ఎప్పుడైతే సంఘము తన దర్శనాన్ని పోగొట్టుకుంటుందో God will raise up a new generation. దేవుడు ఒక కొత్త జనాంగాన్ని లేవనెత్తుతాడు. That new generation will take the church into victory. అయితే ఆ యొక్క క్రొత్త జనాంగము సంఘమును విజయంలోనికి నడిపిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Samson had to be in victory all the time. అయితే సంసోను ఎప్పటికీ కూడా తన విజయంలో ఉండవలసినటువంటి వ్యక్తి. But because he failed, అయితే అతను ఓడిపోవడం చేత God arranged a small person there. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని దేవుడు సంసోను కోసం అక్కడ పెడుతూ ఉన్నాడు. That child was leading Samson to this place of victory. అయితే ఆ పిల్లవాడు సంసోను చేయి పట్టుకొని ఆ విజయానికి అతన్ని చేకూర్చేటువంటి ఆ ప్రదేశానికి తీసుకెళ్తున్నాడు. Samson prayed the smallest prayer in Bible. అయితే ఈ సమయంలో సంసోను చాలా యథార్థంగా ఒక ప్రార్థన చేస్తున్నాడు. Smallest prayer, shortest prayer in చాలా Bible. చిన్న ప్రార్థన అండి బైబిల్. Remember me and strengthen me, Lord, this one more time. ఇదిగో ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. 28 to 30. Read 28 to 30. 28వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందామండి. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొనుడి మరి యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్తంభములను ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకున్నాడు. నేను ఫిలిష్తీయులు చనిపోదును గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతను చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమున అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. Hallelujah. హల్లెలూయా. He killed more at his death than at his life. అతను చనిపోయే టైంలో అతను చనిపోతున్న సమయంలో చంపిన వారి సంఖ్య అతను జీవించి ఉన్న సమయంలో చంపిన వారి సంఖ్య కంటే గొప్పది. Hallelujah. I was once telling my daughter, నేను ఒకసారి నా కుమార్తెతో ఈ మాట చెప్తున్నాను. I was telling about Samson when she was very small. ఆ చాలా చిన్నగా తను ఉన్నప్పుడు సంసోను గురించి చెప్తున్నాను. I was telling Samson was holding one pillar on one side. అయితే సంసోను ఒకవైపు ఒక స్తంభాన్ని పట్టుకొని ఉన్నాడు. The other side he held another pillar. ఇంకొక వైపు ఇంకొక స్తంభాన్ని పట్టుకొని He ఉన్నాడు. bent down. అతను వంగుతూ ఉన్నాడు. He pushed. అతను ఆ స్తంభాన్ని తోసివేస్తున్నాడు. What is the picture now? ఇప్పుడు చూడండి ఏం జరుగుతున్నది. What is the picture now? ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూడండి. రెండు స్తంభాన్ని రెండు చేతులతో తోసివేస్తున్నాడు అతను. Holy Spirit told, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. this is the cross. అది సిలువ అండి. It is his cross. అది అతనికి సిలువ అండి. At the cross, అతని యొక్క సిలువలో Jesus saved more people than in his 3.5 years ministry. 3.5 సంవత్సరాల సమయంలో ఆయన రక్షించినటువంటి వారి కంటే కూడా ఆయన సిలువలో యేసుక్రీస్తు అనేక మందిని At the cross, ఆయన యొక్క సిలువలో Jesus healed more people than in his 3.5 years ministry. ఆయన 3.5 సంవత్సరాల్లో స్వస్థపరిచిన వారి కంటే ఎక్కువ మందిని సిలువలో ఆయన At the cross, Jesus delivered more people than in his ministry. ఆయన సిలువలో 3.5 సంవత్సరాల్లో ఆయన మరి రక్షించినటువంటి వారి కంటే కూడా ఆయన ఎక్కువ మందిని ఆ సిలువలో రక్షించారు. This is a very sad story. అయితే ఇది చాలా మరి Samson's story is a very sad story. సంసోను కథ చాలా దుఃఖ. Samson was my hero when I was a small guy. నేను చాలా చిన్నప్పుడుగా ఉన్నప్పుడు నా సంసోను నాకు. But you know, his strength was not in all these things, sir. అతని బలం ఏమాత్రం కూడా వీటన్ని విషయాల్లో లేదండి. His strength was in his separation for God. దేవుని కొరకు అతను ప్రత్యేక పరచబడటంలోనే అతని బలం ఉన్నది. Actually, I prepared for some other message. నేను వేరే మెసేజ్ చెప్పాలని ప్రిపేర్ Spirit of God told me 2 days back, you preach something different. అయితే 2 రోజుల కిందట పరిశుద్ధాత్మ దేవుడు మరి నువ్వు వేరే మెసేజ్ బోధించాలని నాకు చెప్పాడు. God is telling each one of you here, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో you are all separated for God's glory. దేవుని యొక్క మహిమాత్మై మీరందరూ కూడా ప్రత్యేకపరచబడ్డారు. You are all separated till death for God. చనిపోయేంత వరకు కూడా దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డారు. Don't defile your lives. మీ జీవితాల్లో ఏమాత్రం If at all you say,
If at all you say, ఒకవేళ మీరు ఈ మాట అనవచ్చేమో, brother, I have this lust problem. నాకు ఈ యొక్క సమస్య ఉన్నది, Brother, I have this weakness. ఇదిగో నాకు ఈ తీపి ఉన్నది, I am unable to come out of these things. నేను ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను. Everybody close your eyes. Everybody close your eyes. అందరూ కూడా కళ్ళు మూసుకున్నారు. This is the presence of God here. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి మనం If you feel, brother, I am not comfortable in this area, మీరు ఈ మాట అనవచ్చు, సహోదరుడా నేను ఇదిగో ఈ యొక్క ప్రదేశంలో నేను సరిగా లేను, నా జీవితం I am not living a free life. నేను స్వతంత్రంతో కూడా జీవితాన్ని జీవించట్లేదు, I want to get delivered. నేను ఈ సమయంలో నేను బయటికి రావాలని ఇష్టపడుతున్నాను. Please lift your hand. I am going to pray for you. దయచేసి మీకు చేతులు ఎత్తవలసిందిగా Such people, don't look here and there. ఎవ్వరు కూడా అటు ఇటు చూడవద్దు. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. You people, everybody is separated for God's glory. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమార్థమై వారు ప్రత్యేకపరచబడినటువంటి వారు. God has some special purpose for your life. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారిని బట్టి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి You ఉన్నాడు. cannot be in bondage. నీవు ఏమాత్రం బంధకాల్లో ఉండటానికి వీల్లేదు. Hallelujah. హల్లెలూయా. Loving Father, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి అయిన దేవా, we thank you for these people ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు who just చెల్లిస్తున్నాం. confessed before you ఇదిగో ప్రభా, మేము మీ ముందు ప్రభా మరి ఒప్పుకుంటూ ఉన్నాం that they want to set right with you, Master. నాయనా, వారు మీతో సమాధానపడి స్వతంత్రంలోనికి రావాలని These ఇష్టపడుతున్నారు. people, they don't want to live in this bondage. ప్రభా, వారు ఏమాత్రం కూడా ఇంకా బంధకాల్లో జీవించడానికి ఇష్టపడటం లేదు నాయనా. Heavenly Father, పరలోకంలో మా తండ్రి, I take authority నేను అధికారం in తీసుకుంటున్నాను. the name of Jesus Christ. యేసు యొక్క నామములో అధికారం I break every stronghold in Jesus' name. వారి జీవితాల్లో బంధకంలో ఉంచుతున్నటువంటి ప్రతి బంధకాన్ని యేసు నామములో విరగొడుతున్నాను. I break every evil power upon their lives. వారి జీవితాల్లో ప్రతి దుష్ట శక్తిని యేసు నామములో విరగొడుతున్నాను. I speak and I declare that they are free in Jesus' name. నేను మాట్లాడుతూ వారు స్వతంత్రులు అని ప్రకటిస్తున్నాను. They are free in Jesus' name. వారు యేసు నామములో స్వతంత్రులు. He whom the Son sets free is free indeed. మనుషు కుమారుడు ఎవరైతే స్వతంత్రుడిగా చేస్తాడో వాడు స్వతంత్రుడే. They are free indeed. వారు స్వతంత్రులే. Your peace come upon their lives, Master. వారి మీ యొక్క సమాధానము వారి జీవితాల్లో Let them live a Nazarite life till their death. నాజీరు చేయబడి ప్రత్యేకపరచబడినటువంటి జీవితము వారి మరణాంతము వరకు వారు జీవించుతారు. Let their life be separated unto you for your glory, Master. మీ యొక్క మహిమార్థమే ప్రభువా, మీ కొరకు వారి జీవితము ప్రత్యేకపరచబడగాను. I submit each and every person into your life, Master. ప్రతి ఒక్కరిని ప్రభువా మీ నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తున్నాను. In Jesus' name. యేసు నామములోనే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.